అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. నింగిలోకి రాకెట్లు ఎగరేస్తున్నాం, రోబోలు తయారు చేస్తున్నాం, మంచి సాంకేతికతో కూడినటువంటి చిత్రాలని ప్రపంచ దేశాలకి చూపిస్తూ కీర్తిని గడిస్తున్నాం. వ్యాధులు వస్తే మంచి మందుల్ని తయారు చేసి మనమే ఇతర దేశాలకి అందిస్తున్నామని సంతోషించాలా, లేక ఇంకా మూఢనమ్మకాలు, పిచ్చి ఆచారాల మాయలో పడి బాబాలు అంధకార భక్తుల ప్రాణాలు హరిస్తున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు. సమాజంలో భక్తి ముసుగులో అమాయక ప్రజల ప్రాణాలని హరిస్తూ బాబాలు స్వయం ప్రకటిత దేవుళ్ళ అవతారం ఎత్తి అమాయకులను బలిగొంటున్నారు. మొన్న హత్రాస్లో జరిగినటువంటి ఘటన యావత్ దేశాన్ని కంటతడి పెట్టించడమే కాకుండా అంధభక్తిని ప్రతిబింబించేలా చేసింది ఆ ఘటన. అక్కడ జరిగిన ఘటన ఏంటి అంటే, బోలే బాబా అని కొత్తగా మార్కెట్లోకి వచ్చాడు. ఆ బాబా అక్కడ మీటింగ్ లాంటిది ఏర్పాటు చేశారు. అయితే ఆ బాబా నడిచినటువంటి మట్టిలో ఆ మట్టిని తీసుకునేందుకు అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఒక్కసారిగా గుమికూడటంతో తొక్కిసలాట జరిగి ఇప్పటి వరకు స్టిల్ నౌ 120 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయాల పాలై హాస్పిటల్లో విషమ పరిస్థితుల్లో ఉన్నారు. ఇందులో 70% మంది మహిళలు, 7 ఏళ్లలోపు చిన్నారులే ఉండటం మరింత బాధ కలిగించేటువంటి విషయం. అసలు ఎవడి బోలే బాబా, ఏంటి వీడి చరిత్ర అని ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, ఈ బోలే బాబా అసలు పేరు నారాయణ్ సర్కార్ హరే బోలే బాబా. బాబా అవతారం ఎత్తకముందు ఈయన ఏం చేశాడయ్యా అంటే, ఇతను ఎంతో బాధ్యత కలిగిన పోలీస్ అఫీషియల్, పోలీస్ డిపార్ట్మెంట్లోనే అత్యంత కీలకంగా ఉండేటువంటి సిఐడిలో ఈయన అత్యున్నతమైనటువంటి పదవీ బాధ్యతలు చేపట్టి రిటైర్మెంట్ అయిన వ్యక్తి. ఈయన రిటైర్మెంట్ తర్వాత ఆధ్యాత్మిక భావనలు ఎక్కువైపోయి ఆయన భార్యతో కలిసి బోలే బాబాగా అవతారం ఎత్తాడు. ఉత్తరప్రదేశ్లోని పతియాలి ఈయన సొంత గ్రామం. ఈయన భక్తులకి మోక్షం, శాంతి అందించడమేమో కానీ నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో వందలాది మంది అమాయకుల ప్రాణాలని బలి తీసుకున్నాడు బోలే బాబా. అసలు ఇక్కడ బోలే బాబా మీటింగ్ పెట్టడం ఏంటి? ఇంత పెద్ద మీటింగ్ని అక్కడ ఎవరు పెట్టమన్నారు? దీనికి పర్మిషన్ ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఎవరిచ్చారు? ఒకవేళ పర్మిషన్ ఇస్తే అంత క్రౌడ్ అక్కడ గ్యాదర్ అయినప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేదు? పోలీసు, మెడికల్, ఫైర్ లాంటి అత్యవసర సేవలకి సంబంధించిన వారు ఆ ఘటన జరిగిన చోట లేకపోవటం, వారిని కంట్రోల్ చేయలేకపోవటం, ఇవన్నీ ఇక్కడ ఇంత పెద్ద ఘటన చోటు చేసుకోవడానికి కారణమయ్యాయి. అసలు ఎవరి బాబాలు? మిమ్మల్ని మోక్షం ప్రసాదించమని ఎవరు అడిగారు? అసలు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజల్లోకి మీరు ఎందుకు వస్తున్నారు? మతం ముసుగులో, దేవుడు ముసుగులో పవిత్రమైనటువంటి ఆచారాలని కాలరాస్తూ, నేనే దేవుణ్ణి, నన్ను దేవుడు పంపాడు, నన్ను పావనం చేసుకోండి అనేటువంటి మాయ మాటలు చెప్పి జనాల్లో మాయా గారడీ విద్యలు ప్రదర్శించి అమాయక భక్తుల సొమ్మును, వారి యొక్క ప్రాణాలను హరిస్తున్నారు. నిజంగానే అక్కడికి వెళ్ళేవారు, లేకపోతే ఏదైనా బాబాల దగ్గరికి గుడ్డిగా వెళ్ళేవారు నిజంగానే అక్కడ బోలే బాబాకి ఆయన నిజంగానే దేవుడైతే, ఆయన దేవుడే పంపుంటే ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు దాన్ని ఎందుకని ఆపలేకపోయాడు? ఆ ఘటనలో అనేక మంది చిన్నారులు నిస్సహాయులుగా ఉండి బలైపోతే ఆ ప్రాణాలు పోకుండా ఎందుకని ఆపలేకపోయాడు? ఒకసారి ప్రశ్నించుకోండి. ఒక్క బోలే బాబానే కాదు, నాటి నుండి అనేక మంది బాబాలు పుట్టుకొస్తున్నారు, ప్రజల ఉసురు తీసుకుంటున్నారు. ఒకడేమో అమ్మాయిలపై లైంగిక వేధింపులు, అమ్మాయిల అక్రమ రవాణా, మరొక వైపు డ్రగ్స్ స్మగ్లింగు, గంజాయి, ఇంకొకళ్ళు ల్యాండ్ గ్రాబింగ్, ఇలా అనేక రకాలుగా బాబాలు ముసుగు వేసుకొని మోసాలు చేస్తూ
వారి యొక్క క్రీడల్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటన దేశంలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అని అంటే 2023లో కుంభమేళాలో తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ 39 మంది చనిపోయారు, 140 మంది గాయపడ్డారు. 2005లో మహారాష్ట్రలో మందహారీ దేవి టెంపుల్లో, అది సత్రాస్ జిల్లాలో ఉంది, 340 మంది భక్తులు చనిపోయారు. 2008 ఆగస్టులో హిమాచల్ ప్రదేశ్లో బిలాస్పూర్లోని నైనాదేవి టెంపుల్లో 162 మంది చనిపోయారు, 47 మంది గాయపడ్డారు. 2008 సంవత్సరంలో జోధ్పూర్లోని చాముండా టెంపుల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 250 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. 2010 ఉత్తరప్రదేశ్లో ప్రతాప్ఘాట్ జిల్లాలో రామ్ జానకి టెంపుల్లో జరిగిన ఘటనలో 63 మంది చనిపోయారు. 2013లో జరిగిన ఘటనలో మధ్యప్రదేశ్లో రత్నాగర్ టెంపుల్లో 115 మంది చనిపోగా 100 మంది గాయపడ్డారు. ఇక నిన్న జరిగిన హత్రాస్ ఘటనలో 120 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయాలు పాలయ్యారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక అక్కడ యోగి గవర్నమెంటు దీన్ని సీరియస్గా తీసుకుంది. డిఐజీ ర్యాంకు అధికారితో బృందాన్ని ఏర్పాటు చేసి ఈ ఘటనకి జరిగినటువంటి కారణాలపై కూడా ఇప్పటికే విచారణ చేపట్టింది. అయితే ఖచ్చితంగా ఈ బాధ్యులకి శిక్ష పడాలి. కానీ నాటి నుంచి ఇలాంటి ఘటనలు అంటే మతం ముసుగులో బాబాల చేసేటువంటి అకృత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా వీటికి ఎందుకని కళ్ళెం వేయలేకపోతున్నారు? ముఖ్యంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. భక్తి ముసుగులో ఎవరైతే అంధకారంలోకి వెళ్తున్నారో ఆలోచించుకోవాలి. మతం ఒక మార్గంలాగా ఉండాలి, భక్తి ఆ మార్గంలో నడవటానికి టార్చ్ లాగా పనిచేయాలి, కానీ కుటుంబాలని వారి ప్రాణాలని బలి తీసుకునేదిలాగా ఉండకూడదు. సో ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.